హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు నజరేని ఫుడ్స్. నేను మీ నజరేని. ఈరోజు వీడియోలో నేను చూపించబోయే రెసిపీ స్ట్రీట్ స్టైల్లో అందరికీ ఎంతో ఇష్టమైన బజ్జీ మసాలా ఎలా తయారు చేయాలో మీతో షేర్ చేసుకుంటున్నాను. సాయంత్రం అవ్వగానే బజ్జీ బండి దగ్గరకు వెళ్ళి బజ్జీ మసాలాను ఎంతో ఇష్టంగా తింటాం. కానీ ఈరోజు నేను ఇంట్లోనే ఈజీగా బజ్జీ మసాలాను ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఈ బజ్జీ మసాలాను పిల్లలు కూడా ఈజీగా చేయగలరండి. మరి ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ మీద బాండీని పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడ్డ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత వేడి ఆయిల్లో 1 కప్పు కార్న్ఫ్లెక్స్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ కార్న్ఫ్లెక్స్ కిరాణా షాప్స్లో అవైలబుల్గా దొరుకుతాయండి. ఈ కార్న్ఫ్లెక్స్ని ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ బాగా వేడిగా ఉండాలి. చూడండి, ఇలా ఫ్రై చేసుకున్న కార్న్ఫ్లెక్స్ని ప్లేట్లోకి తీసేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇదే ఆయిల్లో 1/2 కప్పు పల్లీలు వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పల్లీలను ఫ్రై చేసుకోవాలండి. చూడండి, పల్లీలు ఇలా దోరగా ఫ్రై అవ్వగానే వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకుని పల్లీలను ప్లేట్లోకి తీసేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు బజ్జీ మసాలాను తయారు చేయడానికి ముందుగానే బజ్జీలను తయారు చేసి పెట్టుకోవాలండి. ఈ బజ్జీ మసాలాను తయారు చేయడానికి నేను ఇక్కడ 3 బజ్జీలను తీసుకుంటున్నాను. ఇలా తీసుకున్న బజ్జీలను ఇలా గుండ్రంగా మీడియం సైజులో ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూడండి, నేను వీడియోలో చూపించే విధంగా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న బజ్జీ ముక్కలను మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలండి 1 కప్పు వేసుకోవాలి. అలాగే 1/2 కప్పు టమాటో తరుగు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు వేసుకోవాలి. అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న కార్న్ఫ్లెక్స్ని వేసుకోవాలండి. తర్వాత పెద్ద కప్పుతో 1 కప్పు మరమరాలు వేసుకోవాలి. మరమరాలు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర తరుగును వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడ్డ ఉప్పు, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, 1 నిమ్మకాయని పిండుకుని వేసుకోవాలండి. నిమ్మరసం వేసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా బాగా కలిసేలా కలుపుకోవాలండి. ఈ బజ్జీ మసాలాను కలిపిన వెంటనే తినేయాలండి. మరి ఎక్కువసేపు ఉంచితే మెత్తబడిపోతుంది. వావ్, చూడండి, చూస్తుంటేనే నోట్లో నుండి నీళ్లు ఊరుతున్నాయి కదండి. భలే రుచిగా ఉంటుందండి ఈ బజ్జీ మసాలా. అంతే అండి, బండి మీద దొరికే బజ్జీ మసాలా రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. ఈ బజ్జీ మసాలా పుల్లగా కారంగా భలే రుచిగా ఉంటుందండి. మరి ఇంకెందుకండి ఆలస్యం, ఈ బజ్జీ మసాలాను ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. అంతే అండి, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి టేస్టీ రెసిపీస్ కోసం నజరేని ఫుడ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి.